వరలక్ష్మి వ్రతం కదా, ఎంతో కోరికతోటి చేసుకుంటున్నాను. ఎవ్రీ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటుండే, ఈసారి మిస్ అయిపోతున్నాము. నేనైతే అమ్మవారి డెకరేషన్ ఈ పొట్టిదాన్ని పట్టుకొని ఎట్లా చేస్తామేమో నాకు తెలీదు. సో నేను డిఐవై డెకరేషన్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ కొనుక్కుందాం అనుకున్నా, బట్ చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు, నాలోనే ఆర్ట్ ఉంది కదా, అందుకే డిఐవై చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియోలో నేను మీతో అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు, అసలు వ్రతం మెయిన్ మోటివ్ ఏంటి అని షేర్ చేసుకుంటాను. వరలక్ష్మి అనే పేరులో వర అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. లక్ష్మి అంటే అందరికీ తెలుసు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే వెల్నెస్ ఇంకా ప్రాస్పరిటీ అన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చే లక్ష్మీదేవి. నాకు తెలిసిన కంటెంట్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసిన విధంగా ఈ వ్రతం అయితే శ్రావణ మాసంలో ఫ్రైడే చేసుకుంటారు. మోస్ట్లీ అయితే ఎక్కువ మ్యారీడ్ ఉమెన్సే చేసుకుంటారు వాళ్ళ హస్బెండ్ లాంగ్ లైఫ్ కోసం. అసలు ఈ వ్రతం మెయిన్లీ ఎందుకు చేసుకుంటారంటే అష్టలక్ష్మి బ్లెస్సింగ్స్ కోసం అన్నమాట. సో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఉంటాయన్నమాట. మీ అందరికీ తెలుసు కదా. సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, కష్టం, మా చిన్నారితో పడిన బాధల తర్వాత అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ చేశాను. వచ్చింది మా చిన్న కోత వచ్చింది రో. పురాణం ప్రకారం ఒకసారి గాడెస్ లక్ష్మి ఉంటారు కదా, తను లార్డ్ శివాని అడుగుతదన్నమాట. ఏమని అంటే, మహాదేవ, స్త్రీలు తన ఫ్యామిలీ కోసం హెల్త్, వెల్త్ ఇవన్నీ ఎలా పొందగలరు అని. అప్పుడు శివుడు పార్వతీకి ఈ వరలక్ష్మి ఇంపార్టెన్స్ గురించి చెప్పాడన్నమాట. పూజ చేసిన ప్రతి ఒక్క ఆడపిల్లకి అంతా మంచి జరుగుతుందని, ప్రతి ఒక్కరు వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకి తోచినంతలో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. మరీ అంత హడావిడి కూడా చేయనవసరం లేదు. అది వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమ, వాళ్ళ దగ్గర ఉన్న పైసలు పట్టి చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఈ వరలక్ష్మి వ్రతం పూజ అంటే చాలా ఇష్టము, అండ్ మా హస్బెండ్ అంటే కూడా ఇష్టం. కాబట్టి నేను ఎంత కష్టపడైనా చేయడానికి రెడీ అయ్యాను. చిన్న పాపని పట్టుకొని చేయడం కష్టమే, కానీ నాకు ఆ లక్ష్మీదేవి ఎంత ఓపిక ఇచ్చిందంటే ఎంత పనైనా చేయగలను. అరే అసలు మనం తోరణం ఎందుకు కడతామో మీలో ఎవరికైనా తెలుసా? అందరూ మ్యాంగో లీవ్సే కట్టుకుంటారు కదా గుమ్మానికి. మ్యాంగో లీవ్స్ న్యాచురల్ ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుందన్నమాట. దాని చుట్టూ ఏదైనా బ్యాడ్ ఎనర్జీ కానీ నెగిటివిటీ కానీ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటది. అందుకే మనం తోరణాలు కట్టాలి. నా దగ్గర చాలా బ్లౌజ్ పీసెస్ ఉండే, దాంతో ఏం చేయొచ్చు అని ఆలోచించి ఇలా చేశానన్నమాట డెకరేషన్. చూసారా అమ్మవారిని నేను ఎంత అందంగా అలంకరించానో? నా కళ్ళతో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు మనం ఎలా చేసామో అన్నది ఇంపార్టెంట్ అస్సలు కాదు, మనం ఎంత మనసు పెట్టి చేసామా అనేదే ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా తప్పులైనా కూడా మనం దేవిని మొక్కుకోవచ్చు, ఏదైనా తప్పులుంటే క్షమించండి అని. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి కష్టపడి ఒక్కొక్కటి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట షాపింగ్ చేసి. ఎందుకంటే మా హస్బెండ్ ఇంట్లో ఉండరు, జాబ్కి వెళ్తారు కదా, అండ్ చిన్న పాప ఉంటది కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించింది, అబద్ధం చెప్పాను నేను. అందుకే మళ్ళీ చెక్ చేసుకొని ఏమున్నాయి ఏం లేవని మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా మార్నింగ్. అమ్మవారి కోసం నేను ఈసారి రూపు చేపించలేదు, అందుకే పసుపు కొమ్ము కడుతున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శంకు చక్రాలు, గురువింద గింజలు, లోటస్ సీడ్స్, అవన్నీ అమ్మవారికి చాలా ఇష్టము, అందుకే అన్నమాట పెట్టాను. అండ్ గాజుల చిట్టి గాజుల దండ కూడా వేశాను. మన వీలుని పట్టి కూడా పని చేసుకోవచ్చు, అందరు చేసుకోరాదంటారు, కానీ మనకి కుదరది అన్నప్పుడు ఇంకా తప్పదు కదా. గుమ్మానికి ఎందుకు పసుపు పెడతారు, ఎందుకు ముగ్గేస్తారు? మీలో తెలిసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నాకు తెలిసిందైతే నేను చెప్తాను. అసలు ముగ్గు అంటేనే క్లీన్లీనెస్ అండ్ పాజిటివిటీ అన్నమాట. మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ కి మరియు లక్ష్మీదేవి కూడా వస్తారు కాబట్టి అందరికి మన ఇల్లు క్లీన్ గా కనిపించాలి, పాజిటివ్ వైబ్ రావాలి, అప్పుడే కదా మన ఇంటికి వస్తారు. పసుపు ఎందుకు రాస్తాము? పసుపు అంటే యాంటీబయోటిక్ అన్నమాట, బ్యాక్టీరియాని ఇంటి లోపలికి రానివ్వదు, అందుకే పసుపు రాస్తాము. లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా ఫ్రాగ్రెన్స్, ఎవరైతే ఎక్కువ అలంకరించుకుంటారో, అమ్మవారిని అలంకరిస్తారో, ముగ్గులు వేసి అందంగా ఇల్లుని రెడీ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తది అనమాట అమ్మవారు.
నేనైతే ఇవన్నీ మా అమ్మమ్మని చూసే నేర్చుకున్నాను. అలంకరణ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమి ఫుడ్ చేసి ప్రసాదంగా పెట్టాలనేది కూడా మన మీదనే డిపెండ్ అయి ఉంటది. మనకి తోచినంతలో ఒక పరమాన్నం చేసి పెట్టినా చాలు, 5 వెరైటీస్ 9 వెరైటీస్ అవన్నీ మనం చేసుకున్నవే. నేనైతే ఇక్కడ 5 ప్రసాదాలు చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. అది కూడా మా చిన్నారితో పట్టి, ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, పట్టుకోవడానికి ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అన్నీ ఆలోచించుకున్నా అనమాట. ఫస్ట్ ఇంకా లేవడంతోనే నా సంకెక్కింది, ఇంకా దిగమంటే అస్సలు దిగట్లేదన్నమాట. హలో గాయ్, స్నానం అయిపోయింది. మా బుడ్డి తల్లి స్నానం కాలేదు. ఇంకా వంటల ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. టక వంట చేసుకోవాలి. వంట చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి. అంతే. ఏమంటావు చిన్నారి? ఏమంటావురా? ఇక్కడ ఏమంటాడు చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రాసెస్, అక్కడ శనగలు అన్నీ నానబెట్టున్నాయి. సో చేయాలి ఫాస్ట్గా. ముందు డేస్ మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు, చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నాను నేను. కానీ నాకు అవన్నీ ఏం గుర్తు రావట్లేదు, పని చేస్తుంటే అంత ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నా అనమాట. మళ్ళీ నాకు అసలే ఎక్కువ వంటలు రావన్నమాట. మా మమ్మీకి ఫోన్ చేస్తూ కనుక్కుంటూ అన్నీ చేస్తున్నా అనమాట. ఇంకో విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేనైతే ఒక ఆడపిల్లగా ఎప్పుడు ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఏ పూజకి ఎలా తయారవ్వాలి, ఏ ఫంక్షన్కి ఎలా రెడీ అవ్వాలి, ఏ పార్టీకి ఎలా వెళ్ళాలి అని తెలిస్తే చాలు. వరలక్ష్మి వ్రతంకి చీరే కట్టుకోవాలి, పార్టీకి వెళ్ళినప్పుడు మోడర్న్ గా రెడీ అవ్వాలి, ఇందులో తప్పేం లేదు. ఒక మనిషి కంఫర్ట్ కోసం బట్టలు వేసుకుంటారు కదా, అది కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరిని జడ్జ్ చేసే అధికారం ఎవ్వరికీ ఉండదు కదా. ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతం కాబట్టి నాకు అమ్మవార్లా రెడీ అవ్వాలి అనిపించింది. అందుకే ఎంత బాగా రెడీ అయ్యానో మీ అందరికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చేతులకి పసుపు, కాళ్ళకి పసుపు, గాజులు, గజ్జలు, బొట్టు, గంధం, చీరే, పువ్వులు అన్నీ వేసుకొని అమ్మవార్లా రెడీ అవుతేనే అమ్మవారికి ఇష్టం అన్నమాట. మంచిగానే ఉంటుంది, కాకపోతే ఫుల్ సతాయిస్తుంది చేసుకొని పనులు. ఇంక ఇట్లనే ఎత్తుకొని చేసుకోవాలి. ఏం కావాలి చెప్పు? ఏం తీయాలి? ఎందుకు వచ్చారు ఇట్లా సతాయిస్తాం? అమ్మని పని చేసుకొనేచ్చు కదా అమ్మని పని. ఇక్కడ పరమాన్నం అవుతుంది. పులిహోర కంప్లీటెడ్, దద్దోజనం కంప్లీటెడ్, పరమాన్నం కంప్లీటెడ్, బూరెలది అది ఏమంటారు పప్పు బెల్లం అది కంప్లీటెడ్, వడపిండి అవన్నీ పట్టుకున్నా. ఓన్లీ వెయ్యడమే ఉందన్నమాట. శనగలు నానబెట్టేసా, డెకరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైము 9:30 అవుతుంది. 9:30. సో ఆల్ డన్. ఆల్మోస్ట్ 11:30లో పూజ చేసుకోవాలని నా టార్గెట్. రీచ్ అవుతామా? లేదు బా ఉమ్మ పెద్ద బంగారు కొండ. సక్సెస్ఫుల్లీ అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఒక్కదాన్నే. దట్ టు 11:30 అయిపోయిందనమాట. వావ్ అనిపించింది నాకైతే, ఒక్కదాన్నే ఇంత తొందరగా పనులన్నీ అయిపోయాయా అని. సో వెనుక కొంచెం బ్యాక్ డ్రాప్ ఊడిపోతుండే అనమాట, స్టిక్ అవ్వట్లేదు సరిగా. సో మా చిన్నాన్ని స్నానం చేపించి పడుకోపెడదామని డిసైడ్ అయ్యాను. సో దట్ నేను చీర కట్టుకొని రెడీ అయ్యి అన్ని సామాన్లు సర్దుకునే వరకు అది లేస్తుంది, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి.
వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలా పూజ చేసుకున్నాను, ఎలా పసుపు బొట్టు ఇచ్చుకున్నాను అనేది మీకు మొత్తం షేర్ చేసుకుంటాను. బాయ్.